ప్రభువు స్తోత్రము కలుగునాగాక. ప్రియులారా, మరి యొక్క పర్యాయం యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం అందించేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ దినము యెషయా గ్రంథం 54:7 గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. గ్రేట్ కంపాషన్ ఐ విల్ గ్యాదర్ యూ. बड़ी दया करके मैं फिर तुझे रख लूंगा. అయితే దేవుడు ఎంత వాత్సల్యం కలవాడండి. ఆయన వాత్సల్యత లోకములో ఎవరు చూపించలేరు. నెహెమ్యా ఒకటిదో, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పిస్తా. మీరు చెరలో ఉన్నా మరలా నేను రప్పిస్తా. భయపడద్దండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఇర్మియా 29:14 ఎచ్చట నేను చెరకు పంపితేనో అచ్చట మిమ్మల్ని మరలా రప్పిస్తా. ఎందుకంటే దేవుని మాట వినక చెరకు వెళ్ళారు. అయితే దేవుని మాట విని పశ్చాత్తాపడితే మళ్ళా వాళ్ళని చెర నుండి విడిపించారు. మన జీవితాల్లో కూడా అనేక సార్లు సమస్యలకు ఎందుకు గురవుతున్నాం? ఆయన మాటకు లోబడక, ఆయన చెప్పినట్లుగా చేయక అనేక సమస్యలకు గురవుతున్నాం. దేవుడు చెప్పినట్టు చేయండి, మనుషులు చెప్పినట్టు చేయొద్దు. మనుషులు చెడగొడతారు, దేవుడు బాగు చేస్తాడు. యెఫన్యా 3:18 నీ సంబంధులను నేను సమకూర్చేదను అంటున్నాడు. ఎఫెసీ 1:10 సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. అయితే చెదరిపోవుట దేవునికి ఇష్టం లేదు, సమకూర్చుట దేవుని యొక్క సంకల్పం. యోహాను సువార్త 4:36 కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొను. కాబట్టి దేవుని యొక్క వాత్సల్యమైన ప్రేమ కిందికి రండి. ఆయన చెప్పినట్లుగా మీ కుటుంబము, మీ పిల్లలు, నీ భర్త, నీ కోడలు, నీ యొక్క అల్లుళ్ళు అందరూ చెప్పినట్లుగా చేసి దేవుని దీవెనను పొంది మహిమపరచండి. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మా శ్రోతలు మీ మాటకు లోబడి దైవ ఆశీర్వాదాలు పొందేదానికి కృప దయచేయండి. అంతా ఈ ప్రత్యేకమైన దయగల హస్తం వారి మీద ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.